సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రతినిధులతో పాటు తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాబోయే మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణపై చర్చించారు. జిల్లా తాలూకా స్థాయిలలో సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించి సంఘ ఐక్యతను చాటేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ జావేద్ అలీ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని, సంఘం ప్రతిష్టతను మరింత పెంపొందించే దిశగా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి వేల్పూరు రవి మాట్లాడుతూ సంఘ ఐక్యతే ప్రధాన బలమని, అందరూ కలిసి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, భాస్కర్, ప్రమోద్, కృష్ణ, సుధామణి, సుధారాణి, లక్ష్మి, కృష్ణ, షకీల్, సంపత్, ఆంజనేయులు, వెంకటేశం, యాదవరెడ్డి, వెంకట్, మోబిన్, నరేందర్ గౌడ్, మిస్కిన్, నాగమణి, యోగేష్, నరసింహులు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఈరోజు శనివారం పెట్టిన మీటింగ్ అందరూ అటెండ్ అయినారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా డిఏ మీద, మరి మహిళా దినోత్సవం మీద, మరి బైపాస్లో ఉన్న మా ల్యాండ్ విషయంలో ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన డిఏ, అదేవిధంగా మా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన పిఆర్సి, మరి అదేవిధంగా మా అమౌంట్ జీపీఎఫ్ అమౌంట్ కానీ, మరి మేము జమ చేస్తున్న అమౌంట్ కూడా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మా అమౌంట్ మా ఎంప్లాయీస్కి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ బాగా సఫర్ అవుతున్నారు. మీరు చెప్పిన వాగ్దానాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్నే వాళ్ళు పూరిస్తే చాలు. వచ్చిన 3 నెలలే అన్ని డిఏలు ఇస్తా అన్నారు. అది 3 పోయి 6 అయినాయి. అదేవిధంగా పెళ్లిళ్ళకో లేకుంటే ఆరోగ్య ఏమైనా ఇబ్బంది అయితే ఆరోగ్యం ట్రీట్మెంట్కో, మరి ఏదేమైనా అవసరానికో జీపీఎఫ్ జమ చేస్తారు. అది మేము జమ చేసుకున్న అమౌంట్, మేము జమ చేయకుంటే మా అమౌంట్ మా దగ్గర ఉంటుండే. అట్లాంటి అమౌంట్ కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తలేదు. కనీసం ఒకప్పుడు మార్నింగ్ జీపీఎఫ్ అప్లై చేస్తే 2 రోజులు డబ్బులు వస్తుంది. అట్లాంటిది మా అమౌంట్ మాకు రానికి 6 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ 5 డిఏలు, జీపీఎఫ్ అమౌంటు, మరి అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళు 38 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసిన రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా సఫర్ అవుతున్నారు. అందుకు కానీ ఈరోజు మా టీఎన్జీఓ ఈసీ మీటింగ్లో చర్చించుకున్నాము. మా రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా ముజీబ్ భాయ్ గారు, వాళ్ళు కూడా అనునిమిషం ప్రతి నిమిషం టీఎన్జీఓస్ ఎంప్లాయీస్ కొట్లాడుతున్నారు. మొన్న మెడికల్ ఈహెచ్ఎస్ ఇచ్చినారు. సరే, దానికి అందరూ హ్యాపీగా ఉన్నారు. అయినా ముఖ్యంగా మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సి, మా అమౌంట్, జీపీఎఫ్ అమౌంట్ ముందుగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా టీఎన్జీఓస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.